రక్తదానాన్ని చేద్దాం, ప్రాణాన్ని కాపాడుకుందాం. ఓటు దానం చేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 28 సంవత్సరాల చనిపోయి 28 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారి ఆశయాలు బతికిద్దామని, ఎన్టీఆర్ గారు చూపించినటువంటి మార్గంలో వెళ్ళాలని పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గం తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అభివందనలు, పాదాభివందనలు తెలియజేస్తున్నాను. రక్తదానం చేద్దాం, ప్రాణదాతలు అవుదామనే ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు చూపించినటువంటి మార్గం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి మార్గం, రేపు భవిష్యత్తు తరాలకు లోకేష్ బాబు గారు చూపించినటువంటి మార్గంలో మేమంతా నడిచి తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యకలాపాలే కాదు, అధికారంలోనే ఉంటే కాదు, అధికారం లేకున్నా కూడా ఏమి చేయొచ్చు అనేది తెలుగుదేశం పార్టీ మేము చూపిస్తున్నాం. అన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 4 సంవత్సరాల 9 నెలల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు అందరినీ ఆదుకునే కార్యక్రమం అయితేనే మాకు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ. పేద ప్రజల కోసం ఏదైనా చేస్తే ఏ విధంగా స్పందన ఉంటుందనేది 28 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారి మీద ఇంత స్పందన రావడం, పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయబోతున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రభుత్వమే ప్రజల పాలన శాపమవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రక్తదానం చేసి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించబోతున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి వీళ్ళ ఆశలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అందరి కుటుంబాల్లో వెలుగులు నింపే దాంట్లో భాగంగా దీన్ని పనిచేస్తాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి ప్రతి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, పాదాభివందనలు తెలియజేస్తున్నాను.